నేను ప్రతి ఒక్కళ్ళు చూడకపోతే ప్రామిస్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా చాలా అమ్మతోడు చాలా బాగుంది భయ్య. కోర్టు సినిమా ఫెనామినల్ అనమాట. చాలా 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 రోజుల తర్వాత ఇది సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ప్యూర్ సినిమా వచ్చిందంటే నేను ఇదే చెప్తానమాట. ఎందుకంటే ఇది సినిమా కాదు, 4 పాటలు 4 ఫైట్లు ఉంటే సినిమా అనుకుంటారు, కాదు. మంచి కంటెంట్ ఉండాలి. అరే ఏం తీసినాడు, దిమాగ్ పెట్టినాడు కొంచెం. అరే అది వేరే అన్న, వేరే 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 సినిమా గురించి చాలా మంచి చెప్పాడు అన్నాడు మెసేజ్. 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవడైనా కానీ గుద్దవాలిపోయే సినిమా అనమాట. ఎందుకంటే ఎవరో కూడా మిస్ఫైర్ కింద 18 లోపు ఎవడో కూడా లవ్ చేయొద్దు. శివాజీకి ఒక లైఫ్ ఇచ్చాడు అనమాట డైరెక్టర్. చాలా అంటే చాలా గ్రేట్. ప్రియదర్శి కూడా అరే కొన్ని క్యారెక్టర్స్ అసలు ఇది లేకపోతే ఫ్లాప్ అనుకుంటాం కదా, అలాగే ఉందన్నమాట. ప్రియదర్శి లేకపోతే సగం సినిమా లేదు. చాలా బాగుంది బ్రో, గూస్ బంప్స్ వచ్చినాయి చాలా చాలా సీన్స్కి అనమాట. చాలా మంచి సినిమా. దీని గురించి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ చెప్పుకోవాలి. అరే హీరోయిన్ హీరో కాదు, 2 క్యారెక్టర్స్ అంతే. ఇద్దరు మధ్యన ఫైట్. ఆ ఫైట్ అన్నది ఏంటి? ఎస్ఆర్ నో వద్దా? హీరో సెకండ్ హాఫ్లో నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు, అంతకుమించి ఇంకేం. ఫస్ట్ హాఫ్లో కూడా 2-3 సార్లు మాట్లాడతాడు అంతే. అసలు ల్యాక్ కాదు. ఇంకా ఇంకొంచెంసేపు ఉంటే నాకు మాత్రం ఎండింగ్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుండి అనిపించింది. ప్రతి ఒక్క ఎంగేజ్లో ఉన్నవాడు అదే కోరుకుంటాడు. కానీ ఆఫ్టర్ 18 తర్వాత వాడు హక్ చేసుకుంటాడు. అరే కిల్డిట్ భయ్యా, ఇదే నా 18 సంవత్సరాల బర్త్డే, 18th బర్త్డే అంటది. అప్పుడు హక్ చేసుకుంటాడు. అరే అమ్మ ఇంకా ఏం తీసినాడు ఆడు, తీసినోడికి యాడ్సప్ దిమాక్ పెట్టాలన్నమాట. నాని ఉట్టిగినే ఏది పెట్టాడు అనమాట. ఉట్టిగినే దేని మీద రాయడు. అరే గేమ్ చేంజర్ కాదు, నిన్న ఏదో వచ్చింది దిల్రూబా అమ్మ సినిమా, ఎందుకు తీస్తాడు అదో నాకు ఏం నచ్చలేదు. రాత్రి చూసిన సినిమా దిల్రూబా, ఆడికి నాకేం అర్థం అవుతుంది. 200-300 సినిమాలు తీస్తే గొప్ప కాదండి. 200 సినిమాల్లో ఒకటే తోపు ఉంటే గొప్ప. నాకైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదు. దిల్రూబా కోర్టు మాత్రం యుద్ధాలు ఆడికి. అరే నాకు నచ్చలేదు.